హలో గాయ్స్, ఈరోజు మన వంటింట్లో స్పెషల్ ఏంటి అంటే మెంతి కూర పప్పు. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ పప్పుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దాంట్లో పసుపు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మెంతి కూర అండ్ ఆనియన్ టొమాటో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పప్పుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో మనకు కావాల్సినంత చింతపండు రసం వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పప్పుని పక్కకు పెట్టుకొని తర్వాత మనం పొయ్యిపై పాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడేలా చూసుకోవాలి. దాని తర్వాత మనం అందులో ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. అది రెడ్డిష్ బ్రౌన్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడు దాంట్లోకి మనం కొంచెం గార్లిక్ అనేది వేసుకోవాలి. ఇలా వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కావలసినంత టొమాటో ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా మనం బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేగేలా చూసుకోవాలి. దీంట్లో కావలసినంత పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా పసుపుని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు పసుపు వాసన అనేది రాదు. తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే కారం వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత దీంట్లోకి మనకు కావాల్సినంత మెంతి కూరను యాడ్ చేసుకోవాలి. మనం మెంతి కూర అనేది ఎంత క్వాంటిటీలో పప్పు తీసుకుంటున్నామో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మెంతి కూరను తీసుకుంటే మెంతి కూర అనేది చేదుగా ఉంటుంది కాబట్టి పప్పు అనేది చేదుగా రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మెంతి కూరని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకోవట్లేదు కాబట్టి లైట్గా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇది బాగా వేగాక అందులో ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు థిక్ క్వాంటిటీలో అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు థిక్గా కావాలి అనుకుంటే వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 15 to 20 minutes ఉడకబెట్టుకుంటే మనకు పప్పు అనేది సరిపడా క్వాంటిటీలో రెడీ అవుతుంది.